ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటిదంటే భాగం 17 యూదులు పవిత్ర చట్ట పుస్తకం తాల్ముడ్లో జీసస్ జననం పాంత్రా అనే రోమన్ సైనికుడి వలనే మేరీకి కలిగిన అక్రమ సంతానం అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరు తీర్పు ఇచ్చారంటే యూదులు. ఇదో ఇక్కడ ఉన్నాడు కదా పాంతర్, ఇక్కడ తిబెరిన్ జూలియస్ అబిట్స్ పాంత్రా, ఇక్కడ ఉన్నాడు చూడు పాంతర్. ఈయన వల్లనే యేసుకు జననం కలిగిందంట. ఈయన మేరీని చేస్తే మేరీని గేమ్ ఆడితే అప్పుడు యేసు అనే వ్యక్తి బయటికి వచ్చిందంట పాంతర్ అనే వ్యక్తి వల్ల. ఎవరు అంటుండ్రు? యూదులు ఎక్కడ రాసుకున్నారు? ఇది తాల్ముడ్ గ్రంథంలో, యూదులు తాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారు. ఇక్కడ వేస్తున్నాడు కదా పైన, వివరిస్తున్నారు చూడండి. యూదులు పవిత్ర చట్ట పుస్తకం తాల్ముడ్లో జీసస్ జననం పాంత్రా అనే రోమన్ సైనికుడి వలన మేరీకి కలిగిన అక్రమ సంతానం అని తీర్పు ఇవ్వడం జరిగింది. తిబెరిస్ జూలియస్ అబిట్స్ పాంత్రా. యేసు తండ్రి ఎవరు? పాంత్రా. అర్థమైంది కదా? ఇక్కడ ఉన్నాడు చూడు యేసు తండ్రి. ఈయన వల్లనే మేరీని చేస్తే పాంతర్ అనే ఒక రోమన్ సైనికుడు మేరీని చేస్తే అప్పుడు యేసు అనేవాడు పుట్టిండంట. దీని ప్రకారము అది ఎందుకు పుట్టిండు, బైబిల్లో ఏ అధ్యాయంలో ఉంది, దేంట్లో ఉందో మీకు వివరించి చెప్తా. బైబిల్ ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 17లో మత్తాయి సువార్త 12 నుండి 46, 13 నుండి 55, మార్కు 6 నుండి 3, జాన్ 2 నుండి 12, 7 నుండి 3, 5, 10, యాక్ట్స్ 1 నుండి 14, కోర్ 9 నుండి 15, గాల్ 1 నుండి 19. దావీదు యూరి భార్య, అంటే దావీదు దగ్గర నమ్మకంగా పనిచేసే యూరి హెరిట్ అనేవాడి భార్యను వాడికి తెలియకుండా ఆమె స్నానం చేస్తుంటే చూసి మోహించి దానిని కడుపు చేసి ఈ రంకు బయటపడకుండా దాని మొగుడు యూరిని చంపేసి దానిని తెచ్చుకొని ఉంచుకొని శామ్యూల్ను కన్నాడు. దాని పేరు బెత్షెబా. శామ్యూల్ను కన్నాడు. వీడికి పుట్టిన సంతానం పరంపరలో ఈ మేరీ మొగుడు జోసెఫ్ అనే వడ్రంగి ఒకడు. వీడికి ఈ మేరీతో నిశ్చితార్థం జరిగిన తరువాత ఆమె మొగుడు సంపర్కం లేకుండానే గర్భం దాలుస్తుంది. ఎలా అంటే దేవుడు కడుపు చేస్తాడు అని చెబుతుంది. జోసెఫ్ కూడా చేసేది లేక అదే నిజమని ఒప్పుకుంటాడు. తరువాత ఆమెకు మగ సంతానం కలుగుతుంది. అతని పేరు జీసస్. అతడే దేవుని కుమారుడు అట. అక్కడిదాకా బాగుంది. దేవుడి చేత కడుపు చేయించుకున్న తర్వాత మేరీ కూడా దేవుని భార్య కిందే లెక్క కదా. మరి జోసెఫ్ అనే వడ్రంగి మళ్ళీ మేరీని సెక్స్ చేసి జేమ్స్, జోసెఫ్, సీమన్, జూడాస్ మరియు అనేక మంది ఆడపిల్లలు ఎందుకు కన్నాడు? అది దేవుని పరంగా పాపం కదా. మత్తాయి 13వ అధ్యాయంలో 55 నుండి 56 వచనాలు. అలాంటప్పుడు మేరీ కన్య మేరీ ఎలా అవుతుంది? అందుకే పాశ్చాత్యుల స్త్రీలు పెళ్లి కాకుండానే 75% కంటే ఎక్కువ మంది గర్భవతులై పిల్లల్ని కంటున్నారు. ఈ పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. వీరందరూ దేవుని బిడ్డలేనా? ఇది వీరి సంస్కృతి. ఈ మతావలంబికులైన ఫిన్లాండ్ అనే దేశంలో అసలు 90% వివాహాలే ఉండవు. అర్థమైందా నేను వివరించింది బైబిల్లో? మళ్ళీ చెబుతా నేను. అంటే యేసు ఎవరి వల్ల పుట్టిండంటే రోమన్ సైనికుడు అయినటువంటి పాంతర్ వల్ల పుట్టిండంట. ఇక్కడ ఉంది చూడు, యూదుల పవిత్ర చట్ట పుస్తకం తాల్ముడ్లో జీసస్ జననం పాంత్రా అనే రోమన్ సైనికుడి వల్ల మేరీకి కలిగిన అక్రమ సంతానం అని తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఉన్నాడు చూడు, ఇక్కడ పైన యేసు. ఈ యేసు ఎవరి వల్ల పుట్టిండంటే మేరీని ఈ రోమన్ సైనికుడు అయినటువంటి పాంతర్ సెక్స్ చేస్తే మేరీని అప్పుడు ఎవరు పుట్టిండ్రు, యేసు అనేవాడు పుట్టిండని ఎవరు ఎవరు రాసుకున్నారంటే పుస్తకంలో యూదులు వాళ్ళ పవిత్ర పుస్తకమైనటువంటి యూదుల పవిత్ర చట్ట పుస్తకమైనటువంటి తాల్ముడ్లో రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే యూదుల రోమన్ సైనికుడు మేరీని సెక్స్ చేస్తే యూదుల సైనికుడైనటువంటి పాంత్ర అనేవాడు మేరీని సెక్స్ చేస్తే యేసు అనేవాడు పుట్టిండని యూదులు రాసుకున్నారు. యూదుల చట్ట పవిత్ర పుస్తకం తాల్ముడ్ అనే గ్రంథంలో రాసుకున్నారు యూదులు. ఇది మీకు ఈరోజు వివరించింది భాగం 17. ఇందులో ఏముందనే బైబిల్లో నుంచి వచ్చిన ఈ పుస్తకము ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 17 మీకు వివరించిన యేసు యొక్క తండ్రి గురించి, యేసు తండ్రి ఎవరో యూదులు రాసుకున్న పుస్తకం నుంచి వివరించిన. ప్రతి ఒక్కరు చూడండి. యేసు తండ్రి పాంత్ర, ఇక్కడ ఉంది చూడు, పాంత్ర, యేసు తండ్రి పాంత్ర. ఏ పుస్తకంలో ఉందంటే యూదుల పవిత్ర పుస్తకమైనటువంటి తాల్ముడ్ గ్రంథంలో ఉంది ఇది. ఈ యొక్క మ్యాటర్ బైబిల్లో ఎక్కడ అంటే ఇది మీకు చెప్తా. బైబిల్లో మత్తాయి సువార్త 12 నుంచి 12వ అధ్యాయంలో 46వ వచనము, 13వ అధ్యాయంలో 55వ వచనము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 3వ వచనము, జాన్లో 2వ అధ్యాయంలో 12వ వచనము, 7వ అధ్యాయంలో 3 మరియు 5 మరియు 10 వచనాలు, యాక్ట్స్లో 1వ అధ్యాయంలో 14, 9వ అధ్యాయంలో 5, గాల్లో 1 నుండి 1వ అధ్యాయంలో 19. ఇది వీళ్ళు రాసుకున్నది మేరీ యొక్క విషయం. దావీదు యూరి భార్య యందు, ఇది మీకు వివరించి చెప్పిన కదా. మత్తాయి సువార్తలో 13వ అధ్యాయంలో 55 నుండి 56 వచనాలు మత్తాయిలో. మళ్ళీ మీకు ఈ యొక్క విషయము వివరిస్తా. ఇంకా మళ్ళీ చెప్తా. దావీదు యూరి యందు అంటే దావీదు దగ్గర నమ్మకంగా పనిచేసే యూరి హెరిట్ అనేవాడి భార్యను వాడికి తెలియకుండానే ఆమె స్నానం చేస్తుంటే చూసి మోహించి దానిని కడుపు చేసి రంకు బయటపడకుండా దాని మొగుడు యూరిని చంపేసి దానిని ఉంచుకొని శామ్యుల్ను కన్నాడు. దాని పేరు బెత్షెబా. శామ్యుల్ను కన్నాడు. వీడికి పుట్టిన సంతాన పరంపరలో మేరీ మొగుడు జోసెఫ్ అనే వడ్రంగి ఒకడు. వీడికి ఈ మేరీతో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె మొగుడు సంపర్కం లేకుండానే గర్భం దాలుస్తుంది. అర్థమైంది కదా. ఎవరికి సంపర్కం జరిగిన తర్వాత శామ్యుల్ను. వీడికి పుట్టిన సంతాన పరంపరలో మేరీ మొగుడు జోసెఫ్ అనే వడ్రంగి ఒకడు. వీడికి ఈ మేరీతో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈమె మొగుడు సంపర్కం లేకుండానే గర్భం దాలుస్తుంది. ఎవరు? జోసెఫ్ సంపర్కం లేకుండానే మేరీ గర్భం దాలుస్తుంది. ఎలా అంటే దేవుడు కడుపు చేశాడు అని చెబుతుంది. ఎలాగ నీ కడుపు వచ్చిందని ఎవరు జోసెఫ్ అడిగితే దానికి ఏమంటుందంటే మేరీ దేవుడి వల్ల నాకు కడుపు వచ్చిందని చెప్తుంది. ఎవరికి? జోసెఫ్కు మేరీ అని చెబుతుంది. జోసెఫ్ కూడా చేసేది లేక అదే నిజమని ఒప్పుకుంటాడు. తర్వాత ఈమెకు మగ సంతానం కలుగుతుంది. అతని పేరే జీసస్ క్రీస్తు. ఇతడే దేవుడి కుమారుడట. ఇక్కడ దాకా బాగుంది. దేవుడి చేత కడుపు చేయించుకున్న తర్వాత మేరీ కూడా దేవుని భార్య కిందే లెక్క కదా. మరి ఈ జోసెఫ్ అనే వడ్రంగి మళ్ళీ మేరీని సెక్స్ చేసి జేమ్సు, జోసెన్, సీమన్, జూడాస్ మరియు అనేక మంది ఆడపిల్లలను ఎందుకు కన్నాడు? అది దేవుని పరంగా పాపం కదా. బైబిల్లో మత్తాయి సువార్త 13వ అధ్యాయంలో 55 నుండి 56 వచనాలు. అలాంటప్పుడు కన్య మేరీ ఎలా అవుతుంది? అందుకే
అందుకే పాశ్చాత్యుల స్త్రీలు పెళ్లి కాకుండానే 75% కంటే ఎక్కువ మంది గర్భవతులై పిల్లల్ని కంటున్నారు. ఈ పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. వీరంతా దేవుని బిడ్డలేనా? ఇది వీరి సంస్కృతి. ఈ మతావలంబికులైన ఫిన్లాండ్ అనే దేశంలో అసలు 90% వివాహాలే ఉండవు. ఈరోజు మీకు బైబిల్ నుంచి ఇందులో ఏముందనే పుస్తకం నుంచి బైబిల్‌లో మత్తాయి సువార్త వచ్చేసి ఇంక తర్వాత వచ్చేసి మత్తాయిలో మరియు జాను ఈ వీటి నుంచి ఆహ్, జీసస్ జననం ఎలా జరిగింది? జీసస్ జననం ఎవరి వల్ల జరిగింది? అనే దాని గురించి మీకు వివరించిన యేసు యొక్క జననము మీకు వివరించిన ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క విషయం విన్న వాళ్ళు మీ 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 ఈ యొక్క అభిప్రాయం మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాటర్ ఇంకో 10 మందికి తెలియచేయడానికి షేర్ చేయండి. 10 మందికి వైరల్ కావడానికి లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భాగం 17 జీసస్ యొక్క జననము అంటే యేసు యొక్క జననం ఎలా జరిగింది, యేసు ఎవరి వల్ల పుట్టిండు అనే దాని గురించి మీకు వివరించిన బైబిల్‌లో నుంచి ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 17లో. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.